కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాలు అనేవి చక్కగా ఉంటాయి, మైత్రి బంధాలు బలపడతాయి, కమ్యూనికేషన్ మంచిగా చేసుకుంటూ అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత గౌరవం, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. రావలసిన ధనం సమయానికి అందడంలో మీకు అవకాశాలు అంటూ కనబడుతున్నాయి. అలాగే మీ గౌరవం, గుర్తింపు, మైత్రి బంధాలు మొదలైనవన్నీ కూడా మీరు అనుకున్న విధంగా ఉండడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వ్యాపార వ్యవహారాల విషయంలో, ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు, కుటుంబ సభ్యులు, తర్వాత కంటి ఆరోగ్యం మొదలైన విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశిలో వచ్చి నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా రావలసిన ఆదాయం ఏదన్నా ఉన్నట్లయితే, అంటే మీరు రావలసిన మీ యొక్క రుణాలు ఏదన్నా ఉన్నట్లయితే అవి రావడంలో కొంత ఆలస్యాలు, కొంత చికాకును కలిగిస్తాయి. అయినప్పటికీ కూడా మీ నైపుణ్యాలను పెంచుకుంటూ వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మీకు ఏదైనా నైపుణ్యాలతో పాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం, న్యాయ సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. కానీ అవన్నీ కూడా మీకు మానసిక ప్రశాంతత విషయంలో కొంత చికాకును కలిగించే అవకాశం ఉంది కనుక ఏ కార్యక్రమాన్ని మొదలు పెడదాం అనుకున్నా కూడా ముందుగా దాని పూర్వపరాలు చూసి, అంటే కొత్తగా ఏదైనా మొదలుపెట్టేది ఏదైనా ఉన్నా, అంటే కొత్తగా ఎక్కడైనా రుణం తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకుందాం అని చేసే ప్రయత్నాలైనా దాని గురించి పూర్వపరాలన్నీ బాగా ఆలోచించి ఆ పరంగా మీరు ఏదైనా ఫీజులు కట్టే ఉన్నా కూడా చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆ ఘర్షణాత్మకమైన వైఖరిని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనకి ఆలోచనలు అనే దాంట్లో ఎక్కువ శాతం సంతాన సంబంధమైన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు కానీ, క్రియేటివిటీకి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడుతున్నా కూడా ఉపాసనకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే ఉపాసనాపరంగా అభివృద్ధి చెందడానికి, ఇది ఆలయ సందర్శనకి, దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు పొందే నేపథ్యంలో పెద్దలు, అలాగే దానికి సంబంధించిన గురువులు మొదలైన వారిని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, దైవ సహకారంతో అనుకున్న కార్యక్రమాన్ని చేసుకోవడానికి ముందుకు వెళ్ళే పనులు చేసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే మీ యొక్క సంతానం యొక్క ఆరోగ్యం కానీ, వారి యొక్క కెరీర్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు.